శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి 2026 నుండి 31st జనవరి 2026 అంటే 15 రోజుల పాటు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఒక జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిందే కదా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగం ఎప్పుడు రావాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, లేదా ఫారిన్ కంట్రీస్ ఉందా లేదా, రాజకీయాల రంగంలో ఉంటామా, అనేక రకాలుగా మనకి ఈ జాతకాలు కూడా తెలిసిపోతాయి. కానీ అనాలిసిస్ చేసి చేయొచ్చండి, చెప్పచ్చు. నేను చెప్తున్నా కూడా చాలామంది చెప్తున్నాను. నేను CMA ప్లస్ ఆస్ట్రాలజీలో కూడా చాలా 35 years నుంచి ఉన్నాను. బట్ ఫైనాన్స్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సరే, అది పక్క పెడదామండి, ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే. సో మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ ఉంది 7075389589 7075389589. మీకు కాల్ చేస్తే నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు జాతకాలు చెప్తాను. అంతే కదండి. వాస్తు సంబంధించిన విషయాలు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, తెలుసుకోవాలనిపించినా మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. US నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా కొంతమంది ఇలా ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను జనరల్గా ఇలా చెప్పేస్తూ ఉంటాను నేను జాతకాలు ఫోన్లో కూడా. సో ఈ విధంగా మీకు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పండి, చేద్దాము. అంతేకాకుండా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి, అంటే నేనన్నమాట, ఆది అంటే నేను, ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా రాబోయే కాలంలో ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే మంచి మంచి ముహూర్తాలు చేయించడము. అలాగే మన దగ్గర కూడా చిన్న చిన్న హోమాలు, పూజలు, అవి కూడా నేను కాదు, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గర చేస్తుంటారు. హైదరాబాద్లో మంచి ఫేమస్ ఉంటారు, మా దగ్గర ఉంటారు. మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో మీకు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మనం కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా మనం చేద్దాం. ఇప్పుడు మనం 16వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావం ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ధనురాశిలో ఉండేవాళ్ళు రవి బుధ శుక్ర కుజులు. మీకు మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మకర రాశిలో ఉన్న కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలామందికి. అంతేకాకుండా కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో రాహు, జలతత్వ రాశిలో మీనంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా మంచి రోజులు చెప్పచ్చు. ముఖ్యంగా మీ రాశినే గురుడు చూడడం వలన ఎప్పుడు డైనమిక్గా, తెలివిగా, అదృష్టంగా, ఎక్కువగా సలహాలు ఇస్తూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాలు జర్నీస్, తీయరా బండి అంటారు, చేస్తారు, చక్కగా ప్రయాణాలు చేస్తారంటే సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. ధనానికి ఇబ్బంది పడరు. సెకండ్ హౌస్ లార్డ్ 4th హౌస్లో ఉన్నాడు. మీ జాతకంలో కూడా చూసుకోండి, సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు అంటే వాడికి ఫారిన్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు, ఫారిన్ కంట్రీస్ తిరుగుతారు, ఫారిన్ వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా 2వ ఇంటి 4వ భావం అంటే భూములు కొనుక్కుంటారు. భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కుంటారండి. అది ఒక గొప్ప అదృష్టము. మీకు ఫైనాన్స్గా ఏమాత్రం ఇబ్బంది పడరో తెలిసిపోతుంది. గాయకులు కూడా మంచి అదృష్టం కలుగుతుంది. షార్ట్ జర్నీస్ చేస్తారు. మీ తమ్ముళ్ళు అంటే మీకు బాగా ఇష్టము, వాళ్ళని కలవడానికి వెళ్తూ ఉంటారు. సోదర సోదరిమని చెప్పచ్చు. ముఖ్యంగా అండి 4th భావంలో 4 గ్రహాలు అంటే సుఖస్థానమే. బుధ శుక్రులు కాంబినేషన్ ఉందంటే భూములు కలిగి ఉంటారండి. సినిమా, టెలివిజన్ రంగంలోనూ, ఈ యాక్టింగ్లోనూ మీకు కలిసి వస్తుంది. రవి బుధుల కాంబినేషన్ వల్ల సూక్ష్మ బుద్ధి కలిగి, అత్యంత తెలివిగల వారుగా ఉండి, రోగ నిరోధశక్తి కలిగి, స్వయం కృషితో పట్టుదలతో విద్యలో బాగా రాణిస్తారు మీరు. సరే, పైగా కుజబుద్ధులు కూడా ఉన్నారండి. ఇంజనీర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంజనీర్స్కి కానీ, మ్యాథమెటిషియన్స్ విద్య కూడా వచ్చి మీకు అదొకటి. టెక్నికల్ నాలెడ్జి అలా. అంతేకాకుండా ఆడిటర్స్, ఎన్ని రవిబుద్ధుల కాంబినేషన్ 4th భావంలో బ్రహ్మాండంగా ఉన్నారు. అందరికీ బాగుంటుంది. భూములు బాగుంటాయి.
రైతులకు బాగుంటుంది, భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి అపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే భూములు కానీ, వాహనాలు కానీ, గృహ సౌఖ్యం ఇవన్నీ మీకు ఉన్నాయి. మ్యూజిక్లో రాణిస్తారు. అలాగే రైతులకు బాగుంటుంది. సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుందండి. పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి సంతానం పుట్టడం ఆలస్యం అవ్వడమో, సంతానం వలన మీ సంతానం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది చెప్పవచ్చు. రవి శనీశ్వరుడు ఆరభావం ఉండడం వల్ల గవర్నమెంట్ సంబంధించినటువంటి వృత్తిలో కానీ, అదే రాజకీయ సంబంధించిన వ్యవహారాల్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడం అవకాశాలు కానీ ఉంటాయి. ప్రభుత్వ పరంగా మీకు అవకాశాలు బాగుంటాయి. సేవకా జనం ఉంటారు. శత్రు క్షయం ఉంటుందండి. శత్రువులు క్షయం అంటే నాశనం, శత్రువులు మీకు ఉండరు అని అర్థం. కొంతమంది లా అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఫేవరబుల్గా ఉండొచ్చు మీరు అని తెలిసిపోతుంది. ఏదేమైనా వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు చాలా బాగున్నాయండి. సప్తమ స్థానాధిపతి ఉచ్చులో ఉన్నాడు కుజుడు, బ్రహ్మాండం. అంటే మంచి సంబంధాలు వస్తాయి మీకు, ఉన్నతమైన సంబంధాలు ఉంటాయి. భర్తల యొక్క దాంపత్య జీవితం కానీ, భర్త వలన భార్య వలన భర్త కానీ కలిసి రావడానికి బాగా జరుగుతాయి. ఇది గొప్ప అదృష్టం ఉందండి. హెల్త్ బాగా చూసుకోండి. ఏదైనా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అలాగే మీరు దేవాలయాలకు సంబంధించినటువంటి అర్చకులకి, లేకపోతే ప్రభుత్వ అధికారులకి ఇది బాగుంటుంది. గురుడు అంటే దేవాలయాలకి అధికారిగా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా విద్యా సంస్థలు, బ్యాంకింగ్ అని చెప్పిన బ్యాంకింగ్ రంగాలు, మీ ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్ బాగుండడము, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు. ప్రొఫెషనల్గా మీ ప్రొఫెషనల్ థ్రిల్లర్ అంటే మీరు మంచి మంచి ప్రయోగాలు చేస్తుంటారు. ఎక్కువగా ఉద్యోగాలు మారిపోతూ ఉంటారు. మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చెప్పదగ్గ సూచన ఏంటంటే ఉద్యోగాలు మారిపోతారు కానీ భద్రత తక్కువ. ఏదైనా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వారికి ఏ వ్యాపారం చేసినా వ్యాపారస్తులకి భాగ్యంలో గురుడు, లాభంలో కేతు వలన ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అన్నట్టుగా మీరు ఉంటుంది. సో ఈ విధంగా తులారాశి వారికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జనవరి నెల కదండి. జనవరి నెలలో ఈ 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏముంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా శనీశ్వరుడు మెయిన్ ఇంపార్టెన్స్. శనీశ్వరుడు కొంతమందికి అర్ధాష్టమ శని అని, ఈ ఏలినటి శని ప్రభావం అని, అష్టమ శని దోషం అని ఉంది కదా సింహరాశి వాడికి. ఇట్లాగా వాళ్ళు ఏమి చేసుకుంటే శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి అంటే, ముఖ్యంగా ఈ 7 శనివారాల పాటు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, స్వామివారికి పూజలు చేసుకోవడం వలన, అలాగే సింధూరం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 41 ప్రదక్షిణాలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు, రోజు ఒకసారైనా చాలు, 40 రోజుల పాటు చదివితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ధ్వజస్తంభం గుళ్ళో అఖండ దీపారాధన పెద్ద పెద్దమైన కాదు. మనం అరిచేయంత బూలుముకుడు ఉంటుంది కదా, చిన్న మూకుడు, బూలుముడు కాదు, మట్టి మూకుడు, దాంట్లో అఖండ ఒత్తి వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన ఖచ్చితంగా శనీశ్వరం వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, నందీశ్వర స్వామి పూజలు ఇలా చేసుకోవడం వలన కూడానండి చాలా కష్టాల నుంచి మనం బయట ఎక్కుతూ ఉండాలో సందేహం లేదు. అలా అంతేకాకుండా రాహుకేతువులు, అలాగే నవగ్రహాల్లో రాహుకేతువులు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కేతువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుని పూజించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్ అండి. కేతు గ్రహం యొక్క ప్రభావం మనకు తగ్గుతుంది. అంతేకాకుండా రాహు, అమ్మవారిని పూజించడం వల్ల దుర్గా అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా హోమాలు, చండీ హోమం చేయించుకోవడం వల్ల, కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల కానీ చేస్తే తప్పకుండా కూడా ఈ రాహుకేతువులే కాదండి, నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మీ లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనంతా గోచార ప్రకారం చెప్పుకుంటాం. గోచారం అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. కాకపోతే అంటే వీటిలో మంచి విషయాలు మీరు గ్రహించాలి. దగ్గర భయభ్రాంతులు చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా మనల్ని భయపెట్టడం ఉండదు.
దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా చూసుకుంటాం, చేస్తాం కదా. కాబట్టి ఎవరు మనం చంపారు, భయపడవలసిన అవసరం లేదని భయపెట్టాను కూడా. ఎందుకంటే ఆ జాతకాలు ఎలా ఉంటాయో, అంటే రాసుల యొక్క ప్రభావం, రాసులో ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా చెప్పుకుందాం.